రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈసారి రాహుల్ పర్యటన కాస్త భిన్నంగా ఉండనుంది. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. లొంగిపోయిన మావోయిస్టులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 9:20 శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకునున్నారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో వికారాబాద్ చేరుకుంటారు. హరిత హోటల్లో గత 10 రోజులుగా జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలపై డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పనున్నారు రాహుల్. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీల ప్రచారాన్ని ఎదుర్కోవడంపై సూచనలు చేసే అవకాశం ఉంది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, ప్రజలతో మమేకం కావాలని పార్టీ శ్రేణులకు రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు. డీసీసీ అధ్యక్షులతో సమావేశం అనంతరం రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ జరగనుంది. పీఏసీ సభ్యులుగా రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు సీనియర్ నాయకులున్నారు. వీరందరితో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక అంశాలపై రాహుల్ చర్చించనున్నారు. రాహుల్ ఎప్పుడు వచ్చినా బహిరంగ సభలోనూ మరేదో సమావేశంలోనూ పాల్గొని వెళ్లేవారు. కానీ ఈసారి పీఏసీ సమావేశంలో పాల్గొననుండడం చర్చనీయాంశమైంది. మరోవైపు తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాహుల్తో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించే అవకాశాలున్నాయి. రాహుల్ పర్యటనలో మరో కీలకమైన షెడ్యూల్ను పొందుపరిచారు. ఇటీవలి తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలతో రాహుల్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంగా మావోయిస్టు నేతలు తమ పొలిటికల్ కార్యాచరణపై చర్చించారు. ప్రజా సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై మావోయిస్టు నేతలతో రాహుల్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాహుల్ పర్యటన సందర్భంగా వికారాబాద్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఉదయం నుంచి సాయంత్రం 4:30 వరకు రోజంతా రాహుల్ తెలంగాణలోనే ఉండనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణమవుతారు. రాహుల్ పర్యటన కాంగ్రెస్ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపే ఛాన్స్ ఉందని నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.